ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి కూడా బోల్తా పడింది. పేలవ ఫామ్ తో నిరాశపరిచింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలను సాధించింది. 7 పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ అంతా మూకుమ్మడిగా విఫలమవుతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రికల్టన్, తిలక్ వర్మ ఇలా ఎవ్వరూ స్థాయికి తగ్గిన ఆట ఆడడం లేదు. తిలక్ వర్మ 1-2 మ్యాచ్ల్లో ఆడినా మిగిలిన మ్యాచ్ల్లో మాత్రం నిరాశపరిచాడు. రోహిత్ శర్మ గాయంతో దూరం అవ్వడం కూడా ప్రభావం చూపింది. అటు బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి. ఆశ్చర్యకరంగా స్టార్ పేసర్ బుమ్రా సీజన్ మొత్తం ఫ్లాప్ అయ్యాడు. దాదాపు 6 మ్యాచ్ల వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా వైఫల్యం కూడా ముంబై వరుస ఓటములకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓటములతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా కోల్పోయింది. మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ఇతర జట్ల సమీకరణాలు కలిసొస్తే ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంటుంది. కీలక ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చి సమష్టిగా రాణిస్తే ముంబై వరుస ఓటములకు బ్రేక్ పడే అవకాశం కనిపించడం లేదు. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అతని వ్యక్తిగత ఫామ్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ మార్పుల విషయంలో పాండ్యా వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. దీంతో తుది జట్టు ఎంపికలోనూ మార్పులు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కూడా ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 8 మ్యాచ్లు ఆడిన లక్నో 2 విజయాలు సాధించగా 6 ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై గెలిచే మ్యాచ్ను చేజార్చుకోవడం లక్నో అభిమానులకు షాక్ ఇచ్చింది. కెప్టెన్ గాను బ్యాటర్ గాను రిషబ్ పంత్ ఘోరంగా విఫలమవుతున్నాడు. మిచెల్ మార్ష్, మార్కరమ్, పూరన్, ఆయుష్ బదోని వంటి హిట్టర్లు ఉన్న నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఒక మ్యాచ్ ఆడితే 4 మ్యాచ్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అవుతున్నారు. అటు బౌలింగ్ లో షమి రాణిస్తున్నా మిగిలిన బౌలర్ల నుంచి పూర్తి సపోర్ట్ దక్కడం లేదు. స్పిన్ విభాగంలో దిగ్వేజ్ సింగ్, రతి కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమష్టిగా రాణిస్తే తప్ప లక్నో గెలుపు సాధించే పరిస్థితి కనబడడం లేదు. వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.